తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ వివాదం ముదురుతోంది. తెలంగాణ బంద్కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో హైదరాబాద్లో పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మార్వాడి గో బ్యాక్ పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ చైర్మన్ తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన తిరుపతి, వేణుగోపాల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పది రోజుల క్రితం మార్వాడి వివాదం మొదలైంది. తెలంగాణలో అన్ని ప్రాంతాలకు మార్వాడి వ్యాపారస్తులు విస్తరిస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారనేది స్థానిక వ్యాపారుల ప్రధాన డిమాండ్. మార్వాడీల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులకు అవకాశం ఇవ్వకుండా వారి ప్రాంతానికి చెందిన వారిని పనులు పెట్టుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఇటీవల దళిత యువకుడిపై స్థానిక మార్వాడి వ్యాపారస్తులు దాడి చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పార్కింగ్ విషయంలో దళిత యువకుడిపై దాడి చేసిన మార్వాడీలపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ వివాదం మరింత ముదిరింది. ఈ ఘటనపై స్పందించిన రచయిత, గాయకుడు గోరెటి రమేష్ మార్వాడీల దోపిడీని వివరిస్తూ పాట పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాట కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. గోరెటి రమేష్ స్ఫూర్తితో కొన్ని గ్రూపులు మార్వాడీ షాపుల్లో ఎవరు కొనుగోలు చేయకూడదని ప్రచారం చేస్తున్నాయి. ఈ పాట ద్వారా గోరెటి రమేష్ విదేశాలను రెచ్చగొడుతున్నారని మార్వాడీలు ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఆ నిప్పు రాజుకుని ఇప్పుడు అమన్గల్ బంద్కు దారితీసింది. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ వివాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ వివాదం ముదురుతుంది. తెలంగాణ బంద్కు ఓయూ జేఏసీ పిలుపు, బంద్ నేపథ్యంలో హైదరాబాద్లో పలువురు నేతలు పోలీసుల అరెస్టు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్? గత కొన్ని రోజుల నుంచి కూడా మార్వాడి గో బ్యాక్ అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇదే తరహాలో కూడా అటు హైదరాబాద్ లో కూడా కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా చూస్తే ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే గో బ్యాక్ మార్వాడి అని చెప్పి కూడా గుజరాత్, రాజస్థాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొత్తపల్లి తిరుపతికి సంబంధించిన నేపథ్యం చూస్తే మాత్రము పూర్తిగా ఈ యొక్క నినాదాలు కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అయితే ఇందులో చూస్తే మాత్రము సాయి అయిన వ్యక్తి హైదరాబాద్ లో కూడా మార్వాడి దాడి చేశారు. దాడి చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇంకా వివాదం ఇంకా పెద్ద ఎత్తున కూడా చోటు చేసుకుంది. మార్వాడీలంతా కూడా ఎక్కడ కూడా వాళ్ళ షాప్ లో కొనొద్దు, చెయ్యొద్దు, వెంటనే మార్వాడి గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేయడంతో వారిగా పరిస్థితి ఉధృతంగా మారింది. మార్వాడి వాళ్ళు పూర్తిగా అహంకారంతోనే దాడి చేశారని చెప్పి కూడా ఎదుర్కొంటున్నారు. మొత్తానికి చూస్తే మాత్రము ఈవెన్ ఈ యొక్క అరెస్ట్ చేసిన వ్యక్తి నల్లకుప్ప పోలీస్ స్టేషన్ ఇచ్చారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా అరెస్ట్ అయిన వాళ్ళ తిరుపతితో పాటు ఇద్దరు ఉన్నారు. అయితే వెంటనే వీళ్ళిద్దరు కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పవన్, మార్వాడీలు గో బ్యాక్ వివాదం ముదురుతున్న నేపథ్యంలో తెలంగాణ బంద్కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తుంది? మార్వాడీలపై ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు? తెలంగాణ